నమస్తే, నేటి ధరణి న్యూస్ కు స్వాగతం. ఆటోలో మర్చిపోయిన 4.5 లక్షల విలువైన బంగారు నగలను బాధితురాలికి అందజేసిన పోలీసులు. హైదరాబాద్ నుంచి వచ్చిన పడాల లలిత సామర్లకోట నుంచి జగ్గంపేట వరకు ఆటోలో వచ్చింది. ఆటోలో పొరపాటున నగలతో ఉన్న బ్యాగును ఆటోలోనే వదిలేసింది. లలిత తన ఇంటికి చేరుకోగానే బ్యాగు కనిపించకపోవడంతో వెంటనే జగ్గంపేట పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందిన 3 గంటల వ్యవధిలోనే సీసీ కెమెరాల సహాయంతో ఆటోను ట్రేస్ చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ నుంచి 4.5 కాసుల బంగారాన్ని రికవరీ చేసి బాధితురాలికి అప్పగించిన సీఐ మరియు ఎస్ఐ బృందం. సాంకేతిక పరిజ్ఞానంతోనే కేసును త్వరగా ఛేదించిన ఎస్ఐ రఘునాథరావును అభినందించారు ఎస్పీ మరియు డీఎస్పీ. ఆటో ఎప్పుడైతే మన ఊళ్ళో నెంబర్ దొరకకపోయినా సరే ఖచ్చితంగా పట్టుకున్నారు. నెంబర్ లేక ఏం చేస్తామండి, ఏ నెంబర్ అని చెప్పగలమండి. ఇలాగ కింద మీద పెట్టి మన వాళ్ళందరూ స్పందించి చేస్తారు. హైదరాబాద్ నుంచి పెళ్లి నిమిత్తం వస్తున్నాను. వందే భారత్ ట్రైన్ తెల్లవారుజామున 5 గంటలకు ఎక్కాను. 12 గంటలకు దిగానండి. అక్కడి నుంచి ఆటో ఎక్కానండి. ఎక్కి జగ్గంపేటలో దిగితే మా బాబు నేను వచ్చానండి. కంగారులో బ్యాగ్ మర్చిపోయానండి. ఒక అరగంట తర్వాత చూసుకున్నాను, అది కనిపించలేదండి. ఒక అరగంట తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పానండి. చెప్తే వెంటనే స్పందించి ఒక 2 గంటల్లో జగ్గంపేట ఎస్ఐ గారు, సిఐ గారు మొత్తం టీం అంతా కష్టపడి నాకు నా బ్యాగ్ వచ్చేలా చేశారండి. బంగారు దగ్గరలో 34 గ్రాములు ఉంటుందండి. అది 2 గంటల్లో నాకు బంగారు వస్తువులు నా ట్రాలీ బ్యాగ్ మొత్తం అన్నీ అప్పచెప్పారండి. పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎస్ఐ గారికి, సిఐ గారు అందరికీ సీసీ కెమెరాల ద్వారా చూశారండి మా పోలీస్ గారు అంతా. 3 గంటల్లో మొత్తం అంతా నాకు బంగారాన్ని ట్రాలీని మొత్తం అంతా చెప్పారండి. ఎస్ఐ గారు, సిఐ గారికి అందరికీ కృతజ్ఞతలు. పోలీస్ డిపార్ట్మెంట్ మాది గొప్పపాలెం గ్రామం కార్పొరేషన్ అండి. నేను గ్రామ సర్పంచ్గా చేస్తున్నాను. అలాగే జగ్గంపేట పోలీసు వారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీసు వారికి నాకు హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈరోజు వందే భారత్కి మా కోడలో హైదరాబాద్ నుంచి వస్తుంది. బాబు పాప కలిసి వస్తుంటే సామర్లకోటలో దిగి 12 గంటలకు దిగి ఆటో మీద వచ్చింది. నేను జగ్గంపేటలో ఉన్నాను, వస్తున్నారు కదా అని. ఈ లోపల ఆటో ఎక్కి బ్యాగ్ మర్చిపోయింది. బ్యాగ్లో బంగారం కూడా ఉంది. మర్చిపోతే ఇలాగ వచ్చి వెంటనే పోలీస్ వారికి తెలియపరచగా వెంటనే 3 గంటల స్పందించి మా బ్యాగ్ మాకు ఇప్పించేది. అందులో బంగారం కూడా ఉన్నది. అన్నీ మాకు 3 గంటలు అప్పించేది. అది నాకు హృదయపూర్వక నమస్కారం. అలాగే సిఐ గారికి, ఎస్ఐ గారికి, పోలీస్ శాఖ వారికి నా హృదయపూర్వక